హాయ్ అండి, వెల్కమ్ టు మహా వ్లాగ్స్. కవ్వంతో పని లేదు, మిక్సీతో పని లేదు. 8 నుంచి 10 నిమిషాల్లో వెన్న తీసి నెయ్యి చేసుకునే విధానం చూపిస్తాను. చాలా ఈజీగా అయిపోతుంది ఈ ప్రాసెస్. ప్రతిరోజు పాల మీద మీగడను, పెరుగు మీద మీగడను గ్యాదర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. అయితే ఈ వెన్న తీసే ముందు ఒక్క అరగంట ముందు ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టి ఇలా ఒక గిన్నెలో వేసి దాన్ని ఇలా గరిటెతోటి ఇలా క్లాక్ వైజ్గా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉంటే వెన్న అనేది పైకి వచ్చేస్తుంది. చాలా ఈజీగా అయిపోతుందండి. ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది. ఇలా తిప్పిన తర్వాత వెన్న వచ్చింది కదా, ఇప్పుడు ఒక గ్లాసు నీళ్ళు పోసి కొద్దిసేపు మరలా తిప్పాలి. అలా తిప్పుతూ ఉంటే అందులో ఉన్న వెన్న అంతా ముద్దకట్టి తొక్కలంటారు, అదే తొలకర అంటారు, అవి వచ్చేస్తాయి. అవి వచ్చేస్తే వాటిని నుంచి ఈ వెన్నను వేరు చేసి ఆ వాటర్ని, మజ్జిగ వాటర్ని తీసేసి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత చూడండి తొరకలన్నీ ఎలా కనబడుతున్నాయో, ఆ తొరకలన్నీ వచ్చేస్తాయి అన్నమాట. దాన్ని మళ్ళీ వాటర్ పోసుకొని మళ్ళీ ఇంకొకసారి అలా తిప్పాలి. తిప్పితే మిగిలినవి అక్కడక్కడ ఉన్న ఆ తొక్క లాంటిది అది ఉంటుంది కదా, పెరుగు మీద మీగడ, పాల మీద మీగడలోని అవన్నీ కూడా వచ్చేస్తాయి. చూడండి ఎలా వస్తున్నదో. దాని నుంచి వచ్చిన ఈ వాటర్ను కూడా తీసేసి దాన్ని అలా పక్కన పెట్టుకోవాలి. ఈ తీసేసిన ఈ మజ్జిగ ఉంది చూడండి, అది మొక్కలకి వేసుకోవచ్చు. 3-4 రోజులు పులయబెట్టి మొక్కలకు వేసుకుంటే చాలా మంచిది. బలం కూడా. మందార పువ్వులు బాగా పూస్తాయి. తర్వాత ఇలాగా ఆ గిన్నెలోనే నెయ్యి కాచుకోవచ్చు. నెయ్యి రెడీ అవుతుంది చూసారా. అది బాగా మరిగి పొంగిన తర్వాత అలా మరుగుతూ ఉండగా అదిగో నెయ్యి తీరుతుంది చూసారు. ఆ నెయ్యి అదిగోండి నెయ్యి రెడీ అయ్యింది. ఈ నెయ్యిలోని ఒక తమలపాకును శుభ్రంగా కడిగి దాన్ని అందులో వేస్తే అది చిటపటలాడాలి. అప్పుడు నెయ్యి రెడీ అయినట్టు. నెయ్యి కూడా కమ్మటి వాసన వస్తుంది. తర్వాత దీన్ని ఇలా వడపోసుకొని స్టోర్ చేసుకోవడమే. నేను ఇలా చేసిందంతా ఒక డబ్బాలో వేస్తాను. ఇంతేనండి.